శ్రీకాకుళం కళాకారులతో నిర్మించబడిన 100 డేస్ లవ్ స్టోరీ చిత్రం ఆదివారం మారుతి థియేటర్లో ప్రదర్శించారు. శ్రీ సాయి శివప్రియ క్రియేషన్స్ బ్యానర్పై పురిపండ వెంకటరమణమూర్తి శర్మ నిర్మాతగా విజయ్ మిత్ర దర్శకత్వంలో 100 డేస్ లవ్ స్టోరీ సినిమాను శ్రీకాకుళం మారుతి థియేటర్లో ఆదివారం ప్రదర్శించారు. జయ శివసూర్య హీరోగా హర్రర్ రొమాంటిక్గా గ్రాఫిక్స్తో చక్కగా నిర్మించారు. జయ శివసూర్య శ్రీకాకుళంలో పుట్టి పెరిగి జానే కరాటే మాస్టర్ వద్ద కరాటేలో శిక్షణ పొంది విజువల్ ఎఫెక్ట్స్లో డిగ్రీ పొంది ఖ్యాతి గ్రాఫిక్స్ అనే సంస్థను ప్రారంభించి సినిమా రంగంలో మక్కువతో తాతగారి తండ్రి గారి వలె సినిమా రంగంలో ప్రవేశించి మొదటి సినిమాతోనే అద్భుతమైన ప్రతిభను చూపించారు. మారుతి థియేటర్ల యజమాని పసగాడ రామకృష్ణ హీరో జయ శివసూర్యను ఘనంగా సత్కరించారు. చలనచిత్రాల్లో నటించిన కలగ గణేష్, ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సూర శ్రీనివాస్, జిల్లా ఎన్టీఆర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దొంగ శ్రీధర్, కోరాడ రమేష్, బైరి మురళి, నీలకంఠం, అంబటి రాంప్రసాద్ తదితరులు హీరో జయశివ సూర్య అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా నటీనటుల్లో ఉన్న టాలెంట్ను ప్రపంచానికి తెలియపరిచే దిశగా పలు చిత్రాలు నిర్మిస్తున్నామన్నారు. 100 డేస్ లవ్ స్టోరీ కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలను స్థానిక పెద్దల సహకారంతో నిర్మించి శ్రీకాకుళం జిల్లా నటీనటుల ప్రతిభ చాటుతామని అన్నారు. 100 డేస్ లవ్ స్టోరీ మంచి సినిమా. ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో చూడదగిన చిత్రం. మన గురిపాని వెంకటరమణ గారి, రామకృష్ణ గారి వాస్తవులతో మంచి కథా చిత్రంతో ముందుకు వచ్చింది. అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. థ్యాంక్ యూ. సినిమా తీస్తున్నారు, అది కూడా సూపర్ సక్సెస్ అవ్వాలి. వీడు చాలా సుదినము. ఎన్నో అష్ట కష్టాలు పెట్టి పురిపండ వెంకటరమణమూర్తి గారు ఈ 100 డేస్ లవ్ స్టోరీ సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ కూడా చేశారు. ఈరోజు శ్రీకాకుళం మారుతి థియేటర్లో ఈ 100 డేస్ లవ్ స్టోరీ సినిమా పడడం, అది మా థియేటర్లో సుదీర్ఘకాలం మేనేజర్గా పనిచేసి చైతన్య సినిమా 100 రోజులు ఆడడానికి మంచి నిర్మాతతో మంచి స్నేహపూర్వకంగా పిలిచి హైదరాబాద్ వెళ్ళి 100 డేస్ ఆడించారు. వారికి ప్రత్యేక అందుకు అభినందిస్తున్నాం. అలాగే ఈ 100 డేస్ లవ్ స్టోరీ సినిమా తీయడానికి మా థియేటర్ రిలీజ్ చేస్తున్నందుకు, అలాగే ఆ కొడుకు శివసూర్య మంచి భవిష్యత్తు ఉంటుంది. సినిమా చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రేక్షకులందరూ చూసి ఈ సినిమాను ఆనందపరచాలని కోరుతున్నాను. అలాగే నేను శ్రీకాకుళంలో నా తాలూకా విద్యాభ్యాసం దగ్గర నుంచి అన్ని కూడా ఇక్కడ జరిగింది. నేను ఇక్కడే ఉంటున్నాను. అలాగే సినిమా ఇండస్ట్రీలో మా తాలూకా నరనారాయణ జీర్ణించిపోయిన విషయం మా మామగారు త్రినాథరావు గారు మనువు మనసుని 1973లోనే మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాలో తీసిన మొదటి ప్రొడ్యూసరు బాలవల్లి త్రినాథరావు గారండి. ఆ 1977లో జలమోహన్ రంగ అని చెప్పేసి కృష్ణ గారు, దీప, మోహన్ బాబు గారితో సినిమా తీయడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి గారితో రాధా మైడాలింగ్ 1982లో తీసామండి. చిరంజీవి గారితో మేము అందులో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆ బాలనటుగా ఉండే పృథ్వీ అని చెప్పేసి ఫేమస్ నటుడు అండి. ఆ తర్వాత 1984లోన నేను చదరంగం అనే సినిమాని భానుప్రియని ఇంట్రడ్యూస్ చేశాము. నరేష్ భానుప్రియతో శారదా సత్యనారాయణతోనండి. 84 అండి. ఆ తర్వాత 89లో కళ్యాణ్ చక్రవర్తితో లేడీ కిల్లర్ అనే సినిమా తీసాము. ఇది మా సినీ నేపథ్యం అండి. అయితే ఇక్కడ మారుతి థియేటర్లో రామకృష్ణ గారు, పసగాడ వారి ఫ్యామిలీతో మాకు సుదీర్ఘమైన అనుబంధం ఉంది. వారి మామగారు, అదే పసగ సున్నా గారు భార్య గారు అంటే మా మామగారు మా అమ్మమ్మతో సమానం అండి. సహాయంలోనే చేతి 100 డేస్ ఆడడం జరిగింది. ఆ తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తూ అలాగా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ సినిమా మీద ఇంట్రెస్ట్తో నేను లేటెస్ట్గా 100 డేస్ లవ్ స్టోరీ అనే సినిమాని తీశాను. అందులోని మా అబ్బాయిని హీరోగా చేస్తూ మేము తీయడం జరిగింది. అది సినిమా మీరు చూస్తున్నారు, చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మేము మాకు 3 ప్రాజెక్టులు పెట్టుకున్నాం. సుదీర్ఘమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. అంటే మన శ్రీకాకుళం ది హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ సికోలో అని చెప్పేసి ఒక క్యాప్షన్తో శ్రీకాకుళం సబ్జెక్ట్ మీద ఒకటి ప్లాన్ చేస్తున్నాం. టైటిలింగ్ రివీల్ చేస్తాం తర్వాత. అద్భుతమైన సబ్జెక్టు బయట, అదే నుంచి ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ అండి. అబ్బాయి హీరో చేస్తున్నాము. చాలా కొంచెం పెద్ద బడ్జెట్తోని ది హిడెన్ సీక్రెట్ ఆఫ్ చిక్కోల కోసం తెలియని విషయాలు బయటికి చెప్తామన్న ఆలోచనతో నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా రన్నింగ్లో ఉందండి. ఇది మా తాలూకా కార్యాచరణ. మనందరి శ్రీకాకుళం తాలూకా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మా అబ్బాయిని కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి రోజు చాలా సంతృప్తులైన రోజు, సంతోషమైన రోజు. ఎందుకంటే మన పులకండ వెంకటరమణమూర్తి గారి అబ్బాయి హీరో అని సినిమా రిలీజ్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ, మరి అదేవిధంగా సంతోషం కూడా ఉంది.
ఇంచుమించు దగ్గర నాకు తెలిసిన మటుకు ఒక 2 పుష్పాల వరకు ఈ ప్రయత్నం అయితే చేశారు. నాకు ఒక వేరే పార్టీలో పనిచేసేటప్పుడు పరిచయం అయ్యారు. నాకు ఆ పనిచేసిన సందర్భంలో మా ఇద్దరికి స్నేహం సన్నిహితం ఉండడం అనేది కూడా శుభసూచకం. ఇలాంటి కార్యక్రమాలకి, ఇలాంటి చిన్న సినిమాలకి కానీ ఏ సినిమాకైనా వాళ్ళు కుటుంబం ఎప్పుడు కూడా వెన్నుతట్టు ఉంటూ అందరినీ ప్రోత్సహించే కుటుంబం వాళ్ళది. తెల్లవేళ్ళ వాళ్ళకి కూడా భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. అలాగే ఈ 100 డేస్ లవ్ స్టోరీ సినిమాకి ప్రత్యేకంగా వీక్షించడానికి పుష్ప సినిమాలో విలన వేషం వచ్చిన ఇది కలగా గణేష్ గారికి స్వాగతం పలుకుతూ వారు ఈ సినిమాని చూసి ఆనందిస్తారని అభినందిస్తారని కోరుతున్నాం. సినిమా సక్సెస్ఫుల్ కావాలని మా సినిమా టీం తరఫున అందరినీ కోరుతున్నాను. సక్సెస్ఫుల్ అవుతూ కూడా అలాగే సుదీర్ఘకాలం మరి ఈ థియేటర్కి మేనేజర్గా పనిచేసిన మా గురువులు పురుపాండ వెంకట రమణమూర్తి గారు, ఆయన ఈ థియేటర్లో మేనేజర్గా పనిచేశారు. మరి అప్పట్లో రాధామై డార్లింగు, చల్మోహన్ రంగ, చదరంగం లాంటి సినిమాలు మరి ఆయన నిర్మించడం జరిగింది. వాళ్ళ మామయ్య గారు ఆయన కలిపి ఆ రోజుల్లో ఆ సినిమాలు ఆడాయి. కృష్ణ గారితో కూడా ఆయన సినిమా తీశారు, చిరంజీవి గారితో సినిమా తీశారు. అలాంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ అబ్బాయితో 100 డేస్ లవ్ స్టోరీ సినిమా తీయడం జరిగింది. అది ఈరోజు గత ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. మన శ్రీకాకుళంలో ఈరోజు రోజుకు 4 ఆటలతో మారుతి థియేటర్లోనే, ఆయన పనిచేసిన థియేటర్లోనే ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉంది. ఆ అబ్బాయి చాలా బాగా నటించారు.